అనాథుల హృదయాల్లో స్థిరస్థానాన్ని పొందిన ప్రముఖ సమాజ సేవకులు గట్టు శంకర్ గారు తన సేవను విస్తృతం చేయాలనే ఉద్దేశంతో సేవా భారత్ని స్థాపించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిర్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వ ప్రోత్సాహంతో సేవా భారత్ ద్వారా బాదంపాలు అందించాలని సంకల్పించారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని భారతమాత ఆశీస్సులతో గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీన ప్రారంభించనున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మదర్ డైరీ ద్వారా పులిగిళ్ల పాఠశాలకు బాదంపాల సరఫరా జరగనుంది. పేద విద్యార్థులకు బాదంపాలు ఇవ్వడం వలన మంచి ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుందని, దీని ద్వారా బడికి వెళ్లాలనే ఆసక్తి వారిలో పెరుగుతుందని భావించి బాదంపాలు అందించే నిస్వార్థ సేవకు శ్రీకారం చుట్టారు. బడికెళ్లే విద్యార్థులకు బాదంపాలు అందించే కార్యక్రమాన్ని జీవితకాలం కొనసాగించే క్రమంలో భాగంగా ముందుగా నెల రోజుల పాటు విద్యార్థినీ విద్యార్థులకు బాదంపాలు సరఫరా చేయడంతో పాటు ఓ ఫ్రిడ్జ్ని కూడా పాఠశాలకు వితరణ చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు గట్టు శంకర్. సేవా కార్యక్రమం కేవలం పులిగిళ్ల పాఠశాలకు మాత్రమే పరిమితం కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో బాదంపాలు అందించేందుకు కృషి చేసి సేవా భారత్ ద్వారా పేద విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడుదాం. అందరూ కలిసి తోచిన సాయం చేసి సమాజ సేవలో భాగమవుదాం. జై సేవా భారత్! జై జై సేవా భారత్!